కొందరికి సినిమా పేర్లు ఇంటి పేర్లుగా మారితే మరికొంతమందికి పాత్రల పేర్లు ఇంటి పేరుగా ఫిక్స్ అయిపోతుంటాయి. అయితే మన్మధుడు సినిమాతో అలరించిన ముద్దుగుమ్మ అన్షు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వివరాల్లోకెళ్తే మన్మధుడు సినిమాతో అందరి మనసులు కొల్లగొట్టిన అన్షు తర్వాత ప్రభాస్ రాఘవేంద్రలో కనిపించి ఆ తర్వాత మాయమైపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సందీప్ కిషన్ మజాకా సినిమాతో ఇప్పుడు తెరపైకొచ్చింది. అయితే ఈ 20 ఏళ్లలో ఆమె పేరు అన్షు అంబానీగా చలామణిలో ఉంది. నిజానికి తన ఇంటి పేరు అంబానీ కాదని, అసలు ఆ పేరు ఎందుకు వచ్చి చేరిందో తనకి కూడా తెలీదని వాపోతోంది. ఈ దేశంలో అంబానీ పేరు చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. అయితే నా ఇంటి పేరు అంబానీ కాదని ఎవరో రిపోర్టర్ ఒకసారి అన్షు అంబానీ అని రాశారని, తర్వాత అందరూ అదే కంటిన్యూ చేశారని, చివరికి వికీపీడియాలో కూడా అదే పేరు ఉందని, అక్కడ ఎలా మార్చాలో కూడా తెలియదని చెప్పుకొచ్చింది. నా అసలు పేరు అన్షు, నాకు ఇంటి పేరు ఉంది, కానీ ఆ పేరు ఎక్కడా ఎప్పుడూ వాడలేదు. నేను సచిన్ సాగర్ని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు అన్షు సాగర్, అంతేకాని అంబానీ పేరుతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. అది ఓ మిస్టేక్ అని చెప్పుకొచ్చింది డార్లింగ్ భామ. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే రాఘవేంద్ర సినిమా తర్వాత సినిమాలకి బాయ్ బాయ్ చెప్పిన ఈ బ్యూటీ మజాకా సినిమాతో మరోసారి అలరించనుంది. For more videos like this, subscribe Big TV channel.